మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు భూ ఆక్రమణలు చేశారు, ల్యాండ్ మాఫియా చేశారు, చాలా కోట్లు దండుకున్నారు. ఇంతమంది లీడర్స్ ఉండగా కాంగ్రెస్ నుంచి టీడీపీకి వచ్చిన మీకే ఎందుకు టికెట్ ఇచ్చారు బాబు గారు? ఏం సార్, అన్న కాకపోతే తమ్ముడు, తమ్ముడు కాకపోతే అన్న, మొత్తానికి మదనపల్లిని మీరే వెళ్ళాలా? లాస్ట్ టైం ఎన్నికల్లో ఓడిపోయిన రమేష్ గారికి అలాగే రామదాస్ చౌదరి గారికి మధ్య మీకు ఏమైనా విభేదాలు ఉన్నాయా? టీడీపీ క్యాడర్ తో ముందుకు వెళ్లటంలో షాజహాన్ బాషా విఫలమవుతున్నారు. మీకు సంబంధించి ఈ మధ్య మీడియాలో ఓ వాట్సాప్ చాట్ అనేది బాగా కనిపిస్తుంది. అంతా అది చాలా బాగా క్రియేట్ చేశారు. లేనిదే పొగరాదంటారు కదా, ఇన్ని ఆరోపణలు మీ మీద ఒకదాని తర్వాత ఒకటి అన్నట్టుగా ఎందుకు ఇలా చేస్తారు? చిన్న గొడవ పెట్టుకొని భార్యాభర్త పోతే భార్యను విడగొట్టి 1 నెల తర్వాత మీరు ఆ భార్యతో మీరు ఉంటారు అంటే దానికి అర్థం ఏమి? చీప్ పాలిటిక్స్. మీకు దమ్ము ఉంది కదా, నాకన్నా బెటర్ నువ్వు లీడర్ కదా. కేవలం మీ కమ్యూనిటీ వాళ్ళకి మాత్రమే మీరు ఎక్కువగా ఈ ఏవైతే పథకాలు కానీ ఇరిగేషన్ వర్క్స్ కానీ ఇవన్నీ కూడా మీ కమ్యూనిటీ వాళ్ళకే అందించారు. ఒక ఇరిగేషన్ వర్క్ 2 crores వర్క్ జరిగింది. ఓకే, దానికన్నా ఎక్కువ వర్క్ ఏం లేదు. ఎందుకు సార్ అన్ని మరి ఇలాంటి ఆరోపణలన్నీ మీ మీద ఎందుకు చేస్తున్నారు? ఆరోపణలు ఎక్కడ లేవు. మీకు ఇచ్చే ఫీడింగ్ కొంతమంది రాంగ్ కూడా ఇచ్చిండొచ్చు. ప్రచారం చేస్తున్నదాన్ని మీరు ఖండించాలి కదా. ఎక్కడైనా కానీ ఒక్క అడుగు షాజహాన్ బాషా అనే మనిషి ఎక్కడైనా కబ్జా చేసింటే చూపించమనండి. ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ లెవెల్. నేను దాదాపు 18,000 ఇల్లు ఇచ్చాను, 25,000 రేషన్ కార్డు ఇచ్చాను, 20,000 గ్యాస్ కనెక్షన్ ఇచ్చాను. సార్, రాజశేఖర రెడ్డి గారితో మీకున్న అనుబంధం అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలన, ఆ పాలనకి ఈ పాలనకి డిఫరెన్స్ ఏంటి? రాజశేఖర రెడ్డి గారి మ్యాన్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారికి ఆదర్శంగా తీసుకోలేదు, కేసీఆర్కి ఆదర్శంగా తీసుకున్నారు. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. ఈ రోజు మనం రాజంపేట పార్లమెంటు పరిధిలోని మదనపల్లి నియోజకవర్గానికి వచ్చాము. ఇక్కడ ప్రస్తుతం మనతో పాటు టీడీపీ అభ్యర్థి షాజహాన్ బాషా గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. మరి ఏ విధంగా ముందుకెళ్తున్నారు, ప్రత్యర్థులను ఓడించడానికి ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. ఎలా ఉంది సార్? ఏమంటున్నారు మదనపల్లి ప్రజలు? ప్రజలు వన్ సైడ్ ఉన్నారు మేడం. దే హ్యావ్ డిసైడెడ్ దట్ వైసీపీ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల వ్యవధిలో చేసింది అరాచకం చేశారు, ప్రజా వ్యతిరేక పరిపాలన చేశారు, ప్రజల అభిష్టం మేరకు పనిచేయలేదు. ఏ ఒక్క సమస్య కూడా వాళ్ళది ప్రాబ్లం సాల్వ్ కాలేదు. ఈరోజు నేను 2009 నుంచి 2014 వరకు నేను ఎమ్మెల్యేగా పనిచేసి పట్టణం నేను చాలా సుందరంగా అందంగా పూర్తి స్థాయిగా నేను రోడ్లు, కాలువలు, పార్క్స్, డెవలప్మెంట్స్, ట్రాఫిక్ సమస్యలు అన్నీ ఒక టేబుల్లో పెట్టించాను. ఈరోజు మొత్తం సిస్టమ్ ఇస్ కొలాప్స్. ఎక్కడ కూడా కానీ వాళ్ళు ప్రజల కోసం పనిచేయలేదు. వాళ్ళ యాక్షన్ ప్లాన్ ఏముందంటే మనిషి 20 కోట్లు 30 కోట్లు పెట్టి మనం ఎమ్మెల్యేలు కావాలా, 150-200 కోట్లు పెట్టి ఎంపీలు కావాలా, ఓ 50,000 20,000 కోట్లు ఎంపీలు సంపాదించాలా, మీ ఎమ్మెల్యేలు 500-1000 కోట్లు సంపాదించాలి. దిస్ యాక్షన్ ప్లాన్, నథింగ్ అదర్ దెన్ దట్. ఓకే, సో మీ సొంత సోదరుడే అక్రమాలు చేశారంటారు? ఎవరైనా చేసింటే చేసినట్లే మేడం. నా సోదరున్నా నా బిడ్డ ఉన్నా నేను ఒకటే మేడం. ఓకే, నేను దాంట్లో అంతా నేను ఎప్పుడు ఎవరికి సపోర్ట్ చేయను. నా పాలసీ ఏముండదంటే మనిషి ఎవరున్నా ప్రజా జీవితం ఉన్నప్పుడు వీఆర్ ఆన్సరబుల్ టు దెమ్. బాధ్యతగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, మన చేతినంత మంచి చేయాలి కానీ చెడు చేయాలి. దట్స్ మై పాలసీ. 2009 నుంచి 14 మధ్యలో మీరున్నప్పటికీ ఇప్పటికి మదనపల్లికి ఏం డిఫరెన్స్ ఉంది? ఈరోజు ఏదైతే మదనపల్లిలో అభివృద్ధి ఉంది అది నేను 2009 నుంచి 14 నేను చేసిన అభివృద్ధి మాత్రమే ఉంది. దాని తర్వాత సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ నా పీరియడ్లో ఇచ్చాం. మదనపల్లి టౌన్కి 2 సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ ఇచ్చాం. గుంటువారిపల్లిలో 175 ఎకర్స్తో ఇచ్చాం. చిప్లి అనే టౌన్లో నేను నా ప్రోగ్రామ్ ఉంది, అక్కడ చిప్లి అనే ఏరియాలో పంచాయతీలో 135 ఎకరాలతో ఇచ్చాం. దిస్ ఆర్ ద షోల్డర్స్ ఆఫ్ ద వాటర్ సోర్స్ అండి. ఇది ఈరోజు మొత్తం నేను అయినప్పటికీ 55% పని కంప్లీట్ అయినది. మిగతా 45% పని వచ్చి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 14-19లో కంప్లీట్ అయింది. ఓకే, ఇప్పుడు ఒక 5 కోట్ల రూపాయలతో ఆ తూములు కట్టించుకొని వాటర్ సోర్స్ డెవలప్మెంట్ ట్యాంక్లోకి వదలాలి, సమస్య ట్యాంక్. ఓకే, అది ఏం మాత్రం చేయలేదు. జస్ట్ మ్యాటర్ ఆఫ్ 5 crores ఖర్చు పెట్టలేదు. ఓకే, ఈ 5 సంవత్సరాలు 5 కోట్లు పెట్టి ఆ తూమ్
రెడీ చేయాలి. ఎందుకంటే తూమ్ పూర్తిగా వచ్చి సివిల్ వర్క్. అది మ్మ్. సివిల్ వర్క్ అంటే కన్స్ట్రక్షన్ వర్క్, యా. దాంట్లో డబ్బులు మిగలవు. మ్మ్. సో ఇంకా వైసీపీ వాళ్ళు లెక్క ఏమంటే ఇక మిగిలిన డబ్బులు మనం ఎందుకు పని చేయాలా, ఇరిగేషన్ వర్క్ ఉంటే ఇట్లా ఒక జేసీబీతో ఒక బొప్పి ఎత్తే 5,000 వస్తాయి, ఓకే. ఒకసారి ఇట్లా లిఫ్ట్ చేసి జేసీబీ 5,000 వస్తాయి. సో అక్కడ పూర్తి సివిల్ వర్క్ ఉంది, మనకేం మిగలదని చెప్పి అది ఎవరు చేయడం. సో ఓకే. వాళ్ళకి ఎక్కడ ప్రజల పట్ల బాధ్యత లేదు. సరే, ఒక డౌట్. మీరు కాంగ్రెస్ నుంచి అంటే ఐదర్ రాజశేఖర్ రెడ్డి గారితో పనిచేసిన అనుభవం రీత్యా ఏదైనా కొడుకు దగ్గరికైనా వెళ్ళాలి లేదా కూతురు దగ్గరికైనా వెళ్ళాలి, ఎందుకు చంద్రబాబు గారి దగ్గరకు వచ్చారు? నేను కాంగ్రెస్లో పనిచేసి 9 సంవత్సరాలు కాంగ్రెస్లోనే ఉన్నాను మేడం. మ్మ్. కాంగ్రెస్ ఇంకా డెవలప్ అవుతుంది, ఎక్కడో సోర్స్ స్టేట్ విభజన కరెక్షన్ చేసుకుని ఎక్కడో ప్లాట్ఫామ్లో స్టేట్ రికవర్ అవుతుంది అనుకున్నాను. బట్ స్లాబ్స్ ఆఫ్ లీడర్షిప్ ఓకే. ఎక్కడ కూడా ఈ తరుణం కనపడలేదు. సో నా కాన్స్టిట్యున్సీ ప్రజలు తరచుగా నాకున్న ఇంకా 10 ఏళ్ళు లేకపోతే మనుషులు మర్చిపోతారన్న మ్మ్. అన్నారు, మీరు రావాలా అన్నారు. బట్ ఒక్కటి వాస్తవం, 10 ఏళ్ళ తర్వాత నేను ప్రజల్లోకి వెళ్తున్నాను. మ్మ్. వాళ్ళు నాకు ఎట్లా రిసీవ్ చేస్తున్నారంటే రియల్లీ దే ఆర్ లూజింగ్, దే హ్యావ్ లాస్ట్ మీ. ఓకే. వాళ్ళు చాలా మిస్ చేస్తున్నారు. ఎందుకంటే అన్న ఇన్ని ఏళ్ళు అన్నా, నువ్వు ఎక్కడ పోయినావన్నా, ఏందన్నా ఇది మాకు చాలా అసలు మాకు ఏమాత్రం ధైర్యం లేదన్న, ఈరోజు వచ్చిందన్న మాకు ధైర్యం, మ్మ్. ఇంకా నువ్వు ఏమన్నా చెప్పన్నా చేస్తాం. ఓకే. అంటే మీరు ఇదే విషయాన్ని అంటే కాంగ్రెస్ నుంచే ఉండి మళ్ళీ వెళ్ళొచ్చు కానీ షర్మిల గారు వచ్చి మళ్ళీ పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్నారు, మీరు ఎందుకు కాంగ్రెస్ ఒకటి నుంచి దిగలేదు? జగన్మోహన్ రెడ్డి గారితో ఎందుకు వెళ్ళలేదని మీరు అడిగారు. మ్మ్. నేను రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో కొన్ని రోజులు ఉన్నాను. ఓకే. బికాజ్ ఐ వాజ్ వెరీ లాయల్ టు రాజశేఖర రెడ్డి గారు. ఆయన కూడా నాకు అట్టే రిసీవ్ చేశారు. ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ నేను పెద్దలు రోషయ్య గారితో పనిచేశాను. ఇప్పుడు ఎంపీ అభ్యర్థి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ గారితో పనిచేసాము, డెవలప్మెంట్ చేసాము కాన్స్టిట్యున్సీ. బట్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర రాజశేఖర రెడ్డి గారి నిర్ణయాలు, డెసిషన్స్ అండ్ డిస్పోజల్ అది వేరుంది, ఇది వేరు. షర్మిల గారు మరి? షర్మిల గారితో నాకు పరిచయం లేదు. ఓకే. అంటే కాంగ్రెస్ ని మళ్ళీ పునర్వైభవం షర్మిల గారు- తీసుకురావడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారు కదా, మీరు ముందు నుంచి కాంగ్రెస్ లో ఉన్నారు. షర్మిల గారు మొన్న 3 months ముందు వచ్చారు మేడం. ఓకే. అప్పటి వరకు షర్మిల గారిది ప్రపోజల్ లేదు. కాకపోతే నేను ఉన్న స్టేట్ లీడర్స్లో పొంతన పెట్టిన తర్వాత, పోల్చిన తర్వాత మ్మ్. చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ క్లీన్. ఎట్లా అంటే హైదరాబాద్ అల్లర్లో స్ట్రీమ్ లైన్ చేశారు, 2014-19 మైనారిటీ సంక్షేమంలో పనిచేశారు. బట్ ఈజ్ నాట్ ఎ మ్యాన్ ఆఫ్ ఎ ఇష్యూ మేకర్, ఓకే. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఎ స్మూత్ గోయింగ్ పాలసీ. మ్మ్. దానంతకు అది ఫ్లో కావాలా అడ్మినిస్ట్రేషన్, ఎక్కడ కూడా దానివల్ల ఒక ఇది రాకూడదు అని చెప్పి ఆ విధంగా ఆయన చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తున్నారు. ఆయన దగ్గర పోయి నేను పార్టీలో చేరిన తర్వాత ఇంకా నేర్చుకునేది ఏమంటే డిసిప్లిన్ మంచి, ఓకే. ఇట్స్ వెరీ డిసిప్లిన్ మంచి. ఈ అరాచకాలకు, ఈ ఫ్రాక్షనిజంకి ఎప్పుడు హీ నెవర్ సపోర్ట్స్. ఇంతమంది లీడర్స్ ఉండగా కాంగ్రెస్ నుంచి టీడీపీకి వచ్చిన మీకే ఎందుకు టికెట్ ఇచ్చారు బాబు గారు? బాబు గారు నాకు ఓవర్ నైట్ నాకేం టికెట్ ఇవ్వలేదు మేడం. అంటే మీ పైన ఇంకొక మాట ఏంటంటే మీరు కొన్ని 100 కోట్లు కుమ్మరిస్తేనే టికెట్ వచ్చింది, మిగతా వాళ్ళని నా కాదని దగ్గర ఎందుకు ఎక్కడ ఉన్నాయి షాజహాన్కి మేడం ఇచ్చారు? 100 కోట్లు? మ్మ్. నేను ఎక్కడ 100 కోట్లు ఉండే మనిషి కాదు. ఓకే. నేను ఎప్పుడు అట్లా డబ్బు మనిషి కూడా కాదు. ఓకే. నాది ఎట్లా అంటే నా పాజిటివ్, ఇప్పుడు మీరే చూస్తున్నారు సింపుల్ లైఫ్, నా ఇంట్లోనే మీరు ఉన్నారు. నేను అట్లా అంతా నేను డబ్బు ప్రయారిటీ ఇవ్వను. ఓకే. నేను మా నాన్నగారు వచ్చి 1944లో బస్సు ఉన్నారు, మ్మ్. బిఫోర్ ఇండిపెండెన్స్ మాకు బస్సు ఉన్నది. సర్ప్లస్ డబ్బు చూసాం, సర్ప్లస్ ఆస్తులు ఉన్నాయి, అవన్నీ ఉన్నా కూడా నేను అప్పుడు దానికి నా జీవితానికి ఏకీభవించాను. మ్మ్. నా జీవితం నా వాల్యూ యాడెడ్గా ఉండాలి. మ్మ్. ఐ షుడ్ బి క్లీన్ అండ్ గుడ్ ఇన్ నేచర్, హెల్తీగా ఉండాలి. ప్రతి ఒక్క మనిషితో మాట్లాడితే మర్యాదపూర్వకంగా మాట్లాడాలి. అదే మొదటి మనం ఎక్స్పెక్ట్ చేయాలి. మ్మ్. ఏదో డబ్బుతో రాజకీయం చేసిన అబద్ధం, 100 కోట్లు తెచ్చింది అబద్ధం. ఓకే. ఆడ క్లియర్ కట్గా పెద్ద ఆయన 9 సర్వేలు చేశారు. మ్మ్. చంద్రబాబు నాయుడు గారు 9 సర్వేలు చేశారు. మ్మ్. 9 సర్వేలు కూడా దాదాపు ఫస్ట్ ప్లేస్ మనం వచ్చాం. ఓకే. ఐవీఆర్ఎస్ కోర్స్. ఐవీఆర్ఎస్లో చాలా ఎక్కువ వచ్చింది. ఐవీఆర్ఎస్ వచ్చిన తర్వాత డెసిషన్ తీసుకుంటాం. ఓకే. అంతవరకు ఆ సర్వేలు అన్నీ పక్క మాతో ఉన్న లీడర్స్కి తెలిసేవి, వాళ్ళు మేనేజ్ చేసేవాళ్ళం దానికంత సర్వీస్కి. ఓకే. ఇప్పుడు ఐవీఆర్ఎస్ వచ్చిందో అది స్ట్రైట్గా టు ద ఓకే. వెళ్ళిపోయింది, వాళ్ళ డెస్క్ వెళ్ళిపోయింది రిజల్ట్. ఓకే సార్, నెక్స్ట్ కొన్ని మా చెవిన పడిన వార్తలను మిమ్మల్ని అడగాలి అనుకుంటున్నాము. ఇవి నిజాలా కాదా అనేది మీరు చెప్పాలి. మీరు అడగచ్చు దాంట్లో. Yeah. టీడీపీ క్యాడర్తో ముందుకు వెళ్ళటంలో షాజహాన్ బాషా విఫలమవుతున్నారు. లేదు,
90% క్యాడర్ మొత్తం నాతో ఉన్నారు. ఎవరైతే ఇన్ఛార్జ్గా ఉన్నారో వాళ్ళతో ఉన్న మనుషులు, వీళ్ళతో ఉన్న మనుషులు అందరూ నాతో వచ్చేసారు. నిన్న కూడా సమరం అనే ఒక అబ్బాయి, ఇంకొక మీడియా ఇన్ఛార్జ్ అందరూ నాతో వచ్చేసారు. ఓకే, అంటే లాస్ట్ టైం ఎన్నికల్లో ఓడిపోయిన రమేష్ గారికి అలాగే రామదాస్ చౌదరి గారికి మధ్య మీకు వాళ్ళిద్దరితో మీకు మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయా? నాకు పర్సనల్ విభేదాలు లేవు. ఓకే, ఇప్పుడు వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తున్నారా మరి? అంటే వాళ్ళు చెప్పడం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు నాకు చెప్పకుండా నీకు సీట్ ఇచ్చారు, నాకు ఇన్ఫార్మ్ చేసిండాల్సిందని. అది నా లెవెల్ సబ్జెక్ట్ కాదు, అది పార్టీ లెవెల్ సబ్జెక్ట్. మీరు ఆయనతో పెద్ద ఆయనతో మాట్లాడి అదే మాట నేను మొన్న పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు నేను ఇన్ఫార్మ్ చేశాను అన్నమాట. ఓకే, చేస్తే ఆయన సరే నేను మాట్లాడతాను, మీరు గమ్మున పోండి అని చెప్పారు. ఇంకా నా పని అంతే అది. ఓకే, అంటే మేము కూడా పబ్లిక్లోకి వెళ్ళి మాట్లాడాము. యాక్చువల్గా లాస్ట్ కొన్ని డేస్ నుంచి ఇక్కడిక్కడే తిరుగుతున్నాం సార్. అక్కడికి వెళ్ళినప్పుడు అదే చెప్తున్నారనమాట, క్యాడర్ని కలుపుకొని వెళ్ళటంలో షాజహాన్ గారు కొంత వెనకబడి ఉన్నారు, అలా ముందుకెళ్తే డెఫినెట్గా ఇంకా భారీ మెజారిటీ వస్తుంది. ఫర్ యూ కైండ్ ఇన్ఫర్మేషన్, కొత్త పక్క కాన్స్టిట్యున్సీలో ఎన్నో కాన్స్టిట్యున్సీలు నా పార్లమెంట్ సెగ్మెంట్లో ఇచ్చిన క్యాండిడేచర్స్లో లెక్క వేస్తే నేను చాలా ముందంజలో ఉన్నాను. ఓకే, నాకు వ్యతిరేకం ఎందుకంటే నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులకి అందరికీ నేను సహాయం చేశాను. నేను ఎవరికి కూడా ఆ రోజు నువ్వు తెలుగుదేశం పార్టీ, నువ్వు నాకు సంబంధం లేదు, నాకు ఓటు వేసినోడు కాదు, నా దగ్గర రావద్దు అని చెప్పలేదు. ఎవరైనా నా దగ్గరికి వస్తే మనస్ఫూర్తిగా స్వాగతించాను, పిలిచాం, వాళ్ళ అధికారులు పిలిచి వాళ్ళ పనులు చేసాం. ఇక్కడ ఎక్కడ కూడా కానీ మేము పార్టీ పేరుతో మనిషి చూడదు. నా పాలసీ ఏమి, నా గడప తొక్కి ఏమైనా నా ఇంటి దగ్గరకు వస్తే నా చేతినంతా నేను సహాయం చేయాలని నా ధర్మం. మరి వాళ్ళిద్దరి క్యాడర్ని కలుపుకొని వెళ్ళటానికి ఎలాంటి? నేను వెళ్ళాను, వాళ్ళిద్దరికి మాట్లాడాను. రామదాస్ చౌదరి గారు లేదప్పా నేను మండే నుంచి షాజహాన్ నీతో వస్తాను, నాదే వేరే కార్యాచరణ లేదు, నేను నీతోనే ఉంటాను. టికెట్ అందరూ ఆశించాం, ఒకరికి వస్తుంది, నీకు వచ్చింది, నాకేం బాధ లేదు, చేస్తామని చెప్పి. ఇంకొక ఆరోపణ సార్, 2009 నుంచి 14 మధ్యలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు భూ ఆక్రమణలు చేశారు, ల్యాండ్ మాఫియా చేశారు, చాలా కోట్లు దండుకున్నారు. ఈ ఆరోపణ ఎక్కువగా వినిపిస్తుంది. లేదు, మీకు తెలుసు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, భూ ఆక్రమణలు జరగలేదంటే 2009-14. ఓకే, పబ్లిక్ అసెట్స్ మిగిలినాయంటే 2009-14. ఓకే, ఒక్క సెంటు, ఒక్క అడుగు కూడా నా పీరియడ్లో ఎక్కడైనా మిస్యూజ్ అయిందని చెప్తే రాజకీయం వదిలేస్తాను. ఓకే, క్లియర్ వర్డ్. ఎందుకంటే ఆ రోజు గుళ్ళకైతేనేమి, మసీదు భూములు అయితేనేమి, చర్చిలు కట్టడానికి భూములు అయితేనే అన్నీ ఇస్తూ గవర్నమెంట్ అసెట్స్ ఎక్కడెక్కడ వాల్యూ ప్రాపర్టీస్ ఉంటే మున్సిపాలిటీలో నేను అధికారులకు పిలిపించి తప్పకుండా దాన్ని కాంపౌండ్ వాళ్ళు వేయించి గేట్లు పెట్టించి తాళాలు డిపార్ట్మెంట్స్కి ఇచ్చి. అంటే ఇప్పుడు బీజేపీ కలిసి ఉంది కాబట్టి గుళ్ళు, చర్చ్లు ఇవన్నీ చెప్తున్నారా? లేదంటే ఇంకో మాట ఏంటంటే కేవలం మీ కమ్యూనిటీ వాళ్ళకి మాత్రమే మీరు ఎక్కువగా ఈ ఏవైతే పథకాలు కానీ ఇరిగేషన్ వర్క్స్ కానీ ఇవన్నీ కూడా మీ కమ్యూనిటీ వాళ్ళకే అందించారు, కేవలం మీ కమ్యూనిటీ వాళ్ళకి మీరు సపోర్ట్ చేశారు? జరిగింది ఒకే ఒక ఇరిగేషన్ వర్క్ 2 crores వరకు జరిగింది. ఓకే, దానికన్నా ఎక్కువ వర్క్ ఏం లేదు. ఏవైనా కానీ గవర్నమెంట్ నుంచి వచ్చే ఏవైనా ప్రాజెక్ట్స్ అన్ని కూడా కాంట్రాక్టర్ ఎవరో పుత్తూరు అతను వేసుకున్నాడు. ఓకే, మీ కమ్యూనిటీ వాళ్ళు కాదు. పుత్తూరు అతను రెడ్డి వేసుకున్నారు, ఓకే, రాజేష్ రెడ్డి అని. సో నాకు ఎట్లా వస్తుంది వరకు? ఓకే, ఎందుకు సార్ అన్ని మరి ఇలాంటి ఆరోపణలన్నీ మీ మీద ఎందుకు చేస్తున్నారు? ఆరోపణలు ఎక్కడ లేవు. మీకు ఇచ్చే ఫీడింగ్ కొంతమంది రాంగ్ కూడా ఇచ్చిండొచ్చు. ఓకే, బట్ ఒకటి వాస్తవం మేడం, నేను మీకు ఏం చెప్తున్నా అంటే ఎప్పుడూ మీరు రౌండ్ ద క్లాక్ ఎక్కడైనా కానీ మీరు కనుక్కోండి, లీడర్లు తప్ప. ఇప్పుడు నా అపోనెంట్ లీడర్ ఏమంటాడు, నా గురించి చెడ్డే చెప్తాడు. సరే, ఒకవేళ నాకు టికెట్ లేకపోతే హ్యూమన్ వాళ్ళు ప్రచారం చేస్తున్నదాన్ని మీరు ఖండించాలి కదా. ఎందుకు చేయము? ఖచ్చితంగా ఖండిస్తాం, నిరూపణ చేయమని అడుగుతాం. ఎక్కడైనా కానీ ఒక్క అడుగు షాజహాన్ బాషా అనే మనిషి ఎక్కడైనా కబ్జా చేసింటే చూపించమనండి, ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ లయబిలిటీ. ఇట్స్ ఓపెన్ డిబేట్. అక్కడంతా మనము, ఎందుకంటే ఎంతమంది కొన్ని వేల ఇండ్లు ఇచ్చాను మేడం. నేను దాదాపు 18,000 ఇండ్లు ఇచ్చాను, 25,000 రేషన్ కార్డులు ఇచ్చాను, 20,000 గ్యాస్ కనెక్షన్ ఇచ్చాను. ఎట్లా చేశాను? సాచ్యురేషన్ బేసిస్. ఇక్కడ ఒక పాల్ డిపో ఉంది మదనపల్లిలో, ఆ పాల్ డిపో ఉత్పత్తి వచ్చి 8,000 లీటర్లు ఉంది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత పశుక్రాంతి పథకం 10,000 ఆవులు గ్రౌండ్ చేసి మా అక్కలకు, మహిళలకు అందరికీ ఇచ్చి అది
ఒక రోజుకి 1,00,000 లీటర్లు పాలు ఉత్పత్తి తెచ్చిన చరిత్ర నాది. ఓకే. కంబైన్డ్ స్టేట్లో ఏ ఎమ్మెల్యే ఎక్కడ కూడా అంత పెద్ద సోర్స్ లేదు. 1,00,000 పాలు లీటర్లు. ఓకే. ఎండి రఫత్ అని ఉన్నారు. రఫత్ గారు ఫోన్ చేసి, సార్ ఇది 1,00,000 లీటర్ ఆవులు పాలు సార్, నేను ఏం చేయాలి నాకు తెలియడం లేదు, మీరు రోజు 1,00,000 తెప్పించేసి ఎట్లా అని. నీకేం బాధ, నీకు వద్దేం చెప్పు, కర్ణాటక వాళ్ళు అడుగుతున్నారు, నువ్వు రైతులకి 18 రూపాయలు ఇస్తున్నావు, నా దగ్గర 20 రూపాయలతో తీసుకుంటానంటా ఉన్నారు, నాకు రోజుకి 2 లక్షలు వస్తుంది, బట్ పేమెంట్ వాళ్ళు ఇస్తారో లేదో తెలియదు, రైతులు ఆడ మోసపోతారని చెప్పి నేను మీకు ఇస్తున్నా, ఇది మీ పాలే. ఆ రోజు మనం ఏదైతే ఆవులన్నీ గ్రౌండ్ చేసాము వాళ్ళకి అందరికీ ఇచ్చాము, దానికి ఇన్ కంటిన్యూషన్ అది సేమ్ ఆవులు 17 బిఎంసీలు పెట్టించాను. ఓకే. ఏ వర్క్ నేను చేస్తే కూడా సాచురేషన్ బేసిస్లో చేశాను మేడం. మనతనాన్ని ఎప్పుడు నేను చూడలేదు. ఓకే. నాకు అట్లా అవసరం కూడా లేదు. మన పని ఏముండదు, మన చేతినంత 10 మందికి సహాయం చేయాలి. ఈరోజు నేను ఒక ముస్లిం, నా ఎక్కడ పోతే ప్రతి ఒక్క దేవాలయంలో నాకు తీసుకెళ్తారు, స్వాగతిస్తారు, నాకు సన్మానం చేస్తారు. ఎందుకు చేస్తారు? ముందు మంచి చేసింటే నాకు రిసీవ్ చేస్తారు. హిందూ దేవుళ్ళని కూడా పూజిస్తారు. నేను దేవుడికి వెళ్తాను, ఎవ్రీడే నేను వెళ్తాను. ఓకే. నాకు ఎప్పుడెక్కడ ఏరియాలో పిలుస్తారు. నేను దేవాలయాలు నేను కట్టించాను, 40 రామాలయాలు కట్టించాను ఇక్కడ మదనపల్లి. ఓకే. ఒక వినాయకుడిని గుడి కట్టించాను, సాయిబాబా మందిరం 1 ఎకర్లో కట్టించాము ఇక్కడ. అది 1 ఎకర్ ల్యాండ్ నేనే ఇచ్చాను. దాదాపు 18 నుంచి 20 లక్షల ఫండ్స్ నా ఫండ్స్ ఇచ్చాను. మళ్ళీ డిపార్ట్మెంట్ ఫండ్స్ ఇచ్చాను. ఎంపీ జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎక్స్సీఎం గారు ఆయన ఫండ్స్ అవి కూడా ఇప్పించాను నేను. ఓకే. ఇట్స్ అ క్లియర్ సాచురేషన్ బేసిస్ మేడం. ఓకే. ఎక్కడ మా దగ్గర ఏదేదో ఒక కులానికి ఒక దీనికి దానికి తావులేదు. సార్ మీరు తప్పుగా అనుకోనంటే ఇంకొక మాట అడుగుతాను. మీకు సంబంధించి ఈ మధ్య మీడియాలో ఓ వాట్సాప్ చాట్ అనేది బాగా కనిపిస్తుంది మేడం. ఇది ఏమైందంటే నాకు సీట్ రాకూడదని ఫస్ట్ అది క్రియేట్ చేశాను. ఓకే. చంద్రబాబు గారి దగ్గర పోవాలా ఆ చాట్ మీద పెట్టి నాకు చంద్రబాబు దగ్గరికి పెద్ద వరకు పంపించి నాకు సీట్ రాకుండా ఛాలెంజ్ చేశారు. చూసారా మీరు అది? చూసాను. ఓకే. ఒక మహిళతో అసభ్యంగా అంతా అది చాలా బాగా క్రియేట్ చేశారు, పంపించారు. నేను కూడా దానికి ఎంత చేస్తారు చేయని చూశాను. పబ్లిక్ రెస్పాండ్ కాలేదు. రెస్పాండ్ ఎప్పుడు కాలేదు, సైలెంట్ అయిపోయారు. అదే 3 నెలలు 4 నెలలకు ముందు జరిగింది. అక్కడ ఫెయిల్ అయినారు, సీట్ వచ్చేసి. ఇప్పుడు ఇది స్టార్ట్ చేశాను. నేను చెప్పాను, యువర్ వెల్కమ్, మీరు తీసుకురండి, నేను కూడా దానికి ఏముండదు కౌంటర్ చెప్తాను. ఎక్కడ కూడా కానీ నేనేమంటానంటే ఆడ నా మాట కానీ నా ఆడియో కానీ నాకు సంబంధించింది ఇక్కడ ఉంటే చూపించు. ఎవరికి చూపిస్తావు? ఇట్స్ చీప్ పాలిటిక్స్. ఇప్పుడు నీకు దమ్ము ఉంది కదా, నాకైనా బెటర్, నువ్వు లీడర్ కదా, నువ్వు రా పబ్లిక్ ఫోరంలో తెలుస్తాం. పబ్లిక్ డొమైన్ ఉంది కదా, జినైన్ ఉంటే మనం తేల్చొచ్చు. ఇదంతా చీప్ పాలిటిక్స్. అంటే నిప్పు లేనిదే పొగరాదంటారు కదా, ఇన్ని ఆరోపణలు మీ మీద ఒకదాని తర్వాత ఒకటి అన్నట్టుగా ఎందుకు ఇలా చేస్తారు? ఆరోపణలు అంటే ఇప్పుడు కొంతమంది లీడర్లు ఉన్నారు, వైసీపీ వాళ్ళతో కలిశారు. ఓకే. దే ఆర్ కొలీటెడ్ విత్ వైసీపీ పీపుల్. వైసీపీ వాళ్ళకు ఇప్పుడు మదనపల్లి కాన్స్టిట్యూన్సీలో స్థానం లేదు. ఓకే. వాళ్ళు మదనపల్లికి జిల్లా ఇవ్వలేదు, మదనపల్లి అభివృద్ధి చేయలేదు, మదనపల్లి ప్రజలకు తీరని మోసం చేసిన చరిత్ర వైసీపీది. ఓకే. సో ఇదంతా జరిగిన తర్వాత ఇంకా వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాకుండా ఇంకా అందరూ ఒకటైనారు. కొంతమంది ఇక్కడ ఇద్దరు అక్కడ ఇద్దరు, బట్ వీళ్ళకి చాలా మంచి పేరు ఉంది ప్రజలు. భూ దందాలు ఎవరు ఎంత గ్రాప్ చేశారు నా దగ్గర అందరి చరిత్ర ఉంది. అంటే మీ సోదరుడు కూడా చేశారా? సోదరుడికి ఇప్పుడు బయట వచ్చినారు కదా, ఇప్పుడు అతను పక్కకు పెట్టేసి ఇప్పుడు కొత్త ఒక బలిక బకరా దొరికినాడు, దానికి వేసినారు. ఏంటి సార్, అన్న కాకపోతే తమ్ముడు, తమ్ముడు కాకపోతే అన్న, మొత్తానికి మదనపల్లిని మీరే వెళ్ళాలా? ఫర్ యువర్ కరెక్షన్ ఏముంది అంటే నాకు కౌంటర్ చేయడానికి నా కుటుంబం నుంచి మా తమ్ముడికి ఇచ్చాడు. నేను యువర్ వెల్కమ్ అన్నాను. నువ్వు నీకే తెలుస్తుంది. అతనికి ఇచ్చి వాళ్ళే దూరం అయినారు. ఇతను ఆయనతో మాట్లాడలేకపోయినాడు, ఎవరైతే సీట్ ఇప్పించినా అతను ఈయనతో మాట్లాడలేకపోయినాడు. సో అట్లాస్ట్ ఇంకా ఆయన టర్మ్ కంప్లీట్ అయ్యే ముందు 3 నెలల ముందు ఇన్ఛార్జ్ పెట్టి ఆయన వేయాల్సిన డబ్బులు ఆయనకి ఇచ్చేసి ఇంకా కొత్త మనిషికి ఆయన కోసారు. అంతే. ఇదంతా ఒక్కటే మేడం, స్వార్థ రాజకీయాలు. నేనేమంటానంటే మీరు పదండి, నేను మీ కెమెరా తీసుకుని వెళ్దాం టౌన్లోకి,
మదనపల్లి నా చేతిలో అభివృద్ధి అయిందా, వైసీపీ వాళ్ళ చేతిలో అభివృద్ధి అయింది ఓకే మనం రేపు వెళ్దాం, ఏ సెంటర్ కన్నా వెళ్దాం. రైట్ మీరు ఎక్కడ ఫిక్స్ చేస్తే అక్కడ ఓకే నేను వస్తాను. ఓకే నేను అభివృద్ధి చేసినానంటే ప్రజలు చెప్తే యు సే ఎస్, ఓకే లేదు నా చేతి కాలేదంటే నేను ఇప్పుడే సీట్ వదిలేస్తాను. ఓకే రైట్. వదిలేస్తాను. సో ఈ 10 ఏళ్లలో అంటే ముఖ్యంగా ఈ 5 ఏళ్లలో మీరు గమనించిన ప్రధాన సమస్య ఏంటి? మీరు గెలిచిన వెంటనే ఇదే నేను తీర్చాలి అనుకున్న సమస్య ఏంటి? మొట్టమొదటి మదనపల్లి జిల్లా చేయబోతున్నాం. ఓకే బాబు గారు ప్రామిస్ చేశారా? ఇచ్చేస్తారు కదా, మన Okay. మీటింగ్లోనే చెప్పారు. మ్మ్. మదనపల్లి జిల్లా చేయబోతున్నాం. మ్హూ. రెండవది వచ్చి ఈ మదనపల్లి, నిమన్పల్లి, మదనపల్లి, రామసముద్రం, మ్హూ. ఇవి వచ్చి 2 మండల్ హెడ్ క్వార్టర్స్ లైన్స్. మ్హూ. ఈ రోడ్స్కి వచ్చి డబుల్ రోడ్స్ చేస్తున్నాం. మ్హూ. ఈ డబుల్ రోడ్స్ చేస్తూ దీనికి వచ్చి హెచ్ఎన్ఎస్ కెనాల్ సప్లై ఛానల్ ఆ మండలం వరకు ఇస్తుంది. ఓకే ఈ మండలాన్ని అట్లా చేస్తాం. ఓకే అవి 2 రోడ్స్ మెయిన్ డబుల్ రోడ్ చేస్తూ ఇస్తూ ఇవి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని కాపాడుతాం. మ్మ్. రెండోది వచ్చింది పట్టణ డెవలప్మెంట్. మ్హూ. పట్టణానికి ఒక దాదాపు ఒక 3 ఫ్లైఓవర్లు ఇస్తాం. ఓకే ఆ ఫ్లైఓవర్లు వస్తుంటే చూసాను సార్, ఆ, ట్రాఫిక్ traffic. భయంకరంగా ఉంది. అవును, అవును. యా ఆ ట్రాఫిక్ ఎట్లా ఉంటుంది, ఆ ఫ్లైఓవర్స్ ఎట్లా ఉంటుంది, ఒక హబ్గా ఇక్కడ ఫ్లైఓవర్ హబ్ కింద చిత్తూరు బస్ స్టాండ్ జంక్షన్లు ఇస్తాం. ఓకే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యేవి నేరుగా మన హైదరాబాద్ రోడ్డుకి ఇది ఎంచెరు మిట్ట డౌన్ ఉంది, అక్కడికి ల్యాండ్ అయిపోతుంది. ఒక ల్యాండింగ్ నీరుగొట్టూరుపల్లి ఇస్తాం, మ్హూ. ఇంకోటి వచ్చి బెంగళూరు రోడ్ ఇస్తాం, ఓకే ఇంకోటి వచ్చి చెన్నై రోడ్ ఇస్తాం. ఓకే These are the- సార్ మేము వస్తుంటే ఇంకొక పాట విన్నాము. నాకు వినగానే మాకు మా రేవంత్ రెడ్డి గుర్తొచ్చారు. మీరు మీ ఆ సాంగ్నే పెట్టించుకున్నారు యాజ్ ఇట్ ఈస్గా, అంటే మా లక్ కోసమా? మా కలిసి ఊళ్ళో వస్తుందా? పెట్టారు మేడం. అంతే మీ అభిమానులు చేసిందా? అంతే మేడం, Okay, మీరు నేనేం దాంట్లో ఇంట్రెస్ట్ లేదు. ఓకే రేవంత్ రెడ్డి నాతో ఎమ్మెల్యేగా ఉన్నాడు మేడం. అవును అతను అప్పుడు టీడీపీలో ఉన్నాను, నేను కాంగ్రెస్లో ఉన్నాను. మ్మ్. కంబైన్డ్ స్టేట్లో మీకు చెప్తాను మేడం, మ్హూ. నాకు ఇప్పుడు ఐక్య ఉంది కదా, హైదరాబాద్ ఐక్య, Yes. దాని వెనకాల 50 ఎకరం ల్యాండ్ నవాబ్ది ఓకే తీసుకుని వచ్చి నేను అతనికి ఒక క్రిమినల్ కేసులో తప్పించానని 50 ఎకరం డాక్యుమెంట్ తీసుకొచ్చి నాకు ఇచ్చేసి 25 లక్షల రూపాయలు నీకైతే, వేరే వాళ్ళకైతే 50 లక్షలు, ₹1 కంటే తక్కువ లేదు. చిన్న ఇష్యూ ఉంది దీంట్లో, ఏమంటే మా ఎంట్రీస్ మిస్ అయిపోయినాయి, మా ఎంట్రీస్ అప్డేట్ చేసి నువ్వు తీసుకో, మ్మ్. 2 కోట్లు నాకు ఈరోజు చాలు, మ్మ్. నేను రిజిస్టర్ చేసి ఇచ్చేస్తాను నీకు ఈ భూమి, మ్మ్. నీ దగ్గర ఎప్పుడు ఉంటే అప్పుడు నాకు డబ్బులు ఇవ్వు. మ్మ్. నీ మీద నాకు నమ్మకం ఉంది. ఐక్య వెనుక ఈరోజు 100 కోట్లు ఎకరం వాడు ఓకే నాకు అడుక్కుంటే కూడా నాకు భూమి హైదరాబాద్ వద్దు నాయన ఓకే అని చెప్పి వదిలేసి గమనించేసాను. ఓకే సహాయం చేసిన చాలా ఓకే నిస్వార్థంగా చేశాను. మ్హూ. నేను ఎవరి దగ్గర ₹1 తీసుకోను. ఈరోజు మీరు చూస్తారంటే హైదరాబాద్లో టాప్ కార్ షోరూమ్స్, సౌత్ ఇండియాకి పెద్ద షోరూమ్స్ నేను ఆ రోజు సహాయం చేసిన వాళ్ళే ఈరోజు అంతా లీడ్ చేస్తుంది. ఓకే హైదరాబాద్ సైబరాబాద్ కమిషనరేట్ ముందర ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. మ్మ్. అట్లా నా తత్వం డబ్బుతో నేను ఎప్పుడు పోల్చుకోను, ఓకే అది నాకు నచ్చదు కూడా. ఓకే సార్, రాజశేఖర రెడ్డి గారితో మీకున్న అనుబంధం, అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలన, ఆ పాలనకి ఈ పాలనకి డిఫరెన్స్ ఏంటి? రాజశేఖర్ గారు ఇస్ మ్యాన్ ఆఫ్ క్లీన్. ఆయన Okay. ఆయన లీడర్షిప్, ఆయన డిస్పోజల్, ఆయన మాట తీరు మ్మ్. మీరు ఈయనకు చూడలేదు. ఓకే ఒకరోజు నేను ఇట్లే రంజాన్ నెల కొత్తగా ఎమ్మెల్యే అయినాను. మ్హూ. ఒక వాటర్ సప్లై పైప్ లైన్ కోసం పరిగెత్తాను. 1 నెల పరిగెత్తాను దాని వెనక. లాస్ట్ 32nd డే అది ఫైల్ రిజెక్ట్ అయింది. ఓకే రిజెక్ట్ అయితే ఇంక ఎండలో సెక్రటేరియట్ ఇప్పక తిరగడం అంత బాధ అయింది. 32nd డే ఆయన సమతా బిల్డింగ్లో ఉన్నారు. నేరుగా వెళ్ళాను. చారీ గారు ఇప్పుడు అసెంబ్లీ సెక్రటరీ గారు ఉన్నారు, అన్నారు సార్ ఎక్కడున్నారు సార్ అని, ఉన్నారు ఒక్కరే ఉన్నారు, రాండి షాజాన్ త్వరగా ఏదో మీటింగ్లో వెళ్తున్నారు. కింద వెళ్ళాను. అప్పటికే నాకు మైండ్ అంతా డల్ అయిపోయింది, మొగం అంతా ఇది అయిపోయింది, పోయాను. మ్హూ. ఆయన అక్కడ చూస్తానే ఎందుకు అట్లా ఉన్నావు అన్నారు. మ్హూ. నేనేం చెప్పలేదు. రా ఇక్కడికి, దగ్గర పోలేదు. ఓకే అలా ఎందుకు అట్లా ఉన్నావు రా అన్నారు. మ్మ్. లేదు రా, లేదు నేను వస్తున్నా ఓకే అలా నేనే వెళ్ళాను. మ్మ్. అంటే నేమి అది ఇచ్చాను రిజెక్షన్ ఆర్డర్. మ్మ్. ఫైనాన్స్లో రిజెక్ట్ అయిపోయింది 80 లక్షలు పేపర్. దేనికా, దీనికి అంత బాధపడతావా? ఓకే అప్పుడే రామనారాయణ రెడ్డి గారు మున్సిపల్ మినిస్టర్, మ్మ్. ఇమీడియట్ చెప్పి తీసుకోండి ఆయన కనెక్షన్. మ్మ్. రామనారాయణ రెడ్డి రేపు షాజాన్ వస్తున్నారు, ఇమీడియట్గా 80 లక్షలు జీవో రేపు ఇచ్చేయాలి ఆ చేతికి, ఓకే వితౌట్ ఎనీ వర్డ్. ఓకే మళ్ళీ ఆయన వచ్చి నీ ఫైల్ ఇది అది చెప్పకూడదు. ఈజ్ మ్యాన్ ఆఫ్ ఎ క్లీన్. మీరు సపోజ్ 1 lakh రూపీ ఎక్స్పెక్ట్ చేసుకొని పోతారు సీఎంఆర్ఎఫ్ ఆయన దగ్గర,
అడిగితే హీపీఎస్సీ 1.5 lakhs to 2 lakhs. అట్లా లీడర్లు మనం చూడలేదు. హిస్టరీలో దే ఆర్ ద మాన్యుమెంట్స్ ఆఫ్ దిస్ అడ్మినిస్ట్రేషన్ అన్నారు. ఆయన పోయిన తర్వాత ఏంటి మీ ఫీలింగ్ ఆ రోజు? లేరు అన్న ఆ రోజు నాకేం అర్థం కాలేదు ఆయన చనిపోయిన రోజు. ఆ కొండల్లో అడవిలంతా నడుచుకుంటూ వెళ్ళిపోయినాను. ఆయన ఎక్కడున్నాడు ఏమో. ఆ రోజు కూడా ఒక్క పొద్దు ఉన్నాను నేను రంజాన్ నెల. నేను ఎక్కడ కూడా వెయిట్ చేయలేదు. నేను సైలెంట్గా అడవిలంతా 15 కిలోమీటర్ల లోపల అడవిలోకి వెళ్ళిపోయాను. నల్లమల్ల ఫారెస్ట్. నాతో 20-50 మంది. మార్నింగ్ 9-10కి మళ్ళీ ఫోన్ కనెక్టివిటీ వచ్చిన తర్వాత ఇట్లా దొరికిపోయింది బాడీస్ అంటే చెప్పలేనంత బాధ. ఎప్పుడు ఆయన ఇది మేము మరవలేము. ఇన్ఫ్యాక్ట్ ఆయన నాకు రికమెండ్ చేయలేదు సీటు. ఆయన వేరే మనిషి ప్రపోజ్ చేశారు. బట్ అప్పుడు కూడా ఇట్లే అయింది నాకు సీటు. నేను డైరెక్ట్ మేడం సోనియా గాంధీ గారి ద్వారా సీట్ తెచ్చిన తర్వాత ఆయన ఎప్పుడు నాకు వ్యతిరేకంగా చూడలేదు. నాకు అడ్వర్స్గా వెళ్ళి సీట్ తెచ్చుకున్నాడు చూడలేదు. ఓకే. చాలా పెద్దరికంగా యూస్ టు ట్రీట్ మీ యాజ్ హిస్ ఓన్ ఫ్యామిలీ. అట్లా వాళ్ళంతా సమాజంలో రాజకీయంలో అట్లా లీడర్ లేను. ఇంకొక మాట సార్, అంటే ఆ సమయంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి పెద్ద ఆయన చనిపోగానే సంతకాలు పెట్టించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని అంటారు. మీరు కూడా పెట్టారా? పెట్టారు. ఓకే. ఏం జరిగింది అసలు అప్పుడు? అదేం చెప్పలేదు నాకు. ఇంట్లో వెళ్ళాం మేము. వెళ్ళింది ఇప్పుడున్న పరిస్థితికి ఎవరికో ఒకరికి సీఎం ఇవ్వాల. ఇంకా పెద్ద ఆయన రాజశేఖర్ గారి తర్వాత జగన్కి ఇస్తే మంచిది కదా అన్నారు. సరే అన్నా. ఇప్పుడు మాకు పెద్ద ఆయన ముఖ్యం. ఎవరు అడిగారు ఈ మాట మిమ్మల్ని? ఈ మాట అక్కడ ఉన్న 2-3 మాట్లాడారు. దాంట్లో ఒక లీడర్ కూడా ఉన్నారు. ఇప్పటికి లీడరా? తెలంగాణ, ఆంధ్ర? ఓకే. కాంగ్రెస్ లోనే ఉన్నారు. ఆయన అడిగారు సంతకాలు పెట్టంటే. ఇప్పుడు ఆ రోజు ఎట్లా ఉండిందంటే మా మూడు, ఇంకా ఆయన పేరు చెప్తే ఏమైనా చేసేసేది. ఓకే. ఇంకా అంతే ఆ రోజు పరిస్థితి మాది అంతే. ఓకే. ఇవన్నీ చూసిన తర్వాతనే మేడం, ఎందుకంటే తెలుగుదేశంలో పోవడానికి పీస్ఫుల్ లైఫ్ ఉండాలి, ఇష్యూస్ ఉండకూడదు. ఇప్పుడు కూడా చెప్పండి, ఒక అడ్మినిస్ట్రేషన్ అంటే షుడ్ ఫ్లో ఆన్ ఇట్స్ ఓన్ అంటారు. నీళ్ళు ఎట్లా ప్రవహిస్తుంది అట్లా అడ్మినిస్ట్రేషన్ కూడా ఓకే. ఎప్పుడు అదే మనిషి కోరుకుంటారు. ఇప్పుడు చూడండి, సపోజ్ మీరు వెళ్తుంటారు, ఏదన్నా ఒక కార్ ఏదన్నా వేరే కార్తో టచ్ చేయంటే కొంచెంసేపు మీరు కూడా హార్ట్ అవుతారు. ఇట్లా జరగకపోయింటే బాగుంటుంది, నా ముందు జరగకపోయింటే బాగుంటుంది కదా అని ఆలోచిస్తారు. అట్లా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా అంతే. చాలా కూల్గా పబ్లిక్ ఇంట్రెస్ట్ నడిపించారు. ఇష్యూస్ ఉండవు. అదే బెటర్ అడ్మినిస్ట్రేషన్. కాకపోతే ఇప్పుడు మీకు చెప్పాలంటే ఈ చుట్టుపక్కల భూ కబ్జాలు చేశారు వైసీపీ వాళ్ళు. మీకు 5 years చాలా వాళ్ళపైన ఛార్జెస్ చేయడానికి. ప్రతిరోజు ఒక ఎఫ్ఐఆర్ కట్టచ్చు. ఓకే. అన్ని తీస్తారా మరి బయట ఒకవేళ మీరు గెలిస్తే? సర్ప్లస్ ఉన్నాయి. ఓకే. సర్ప్లస్ రెడీ చేసుకున్నారండి? నేను అట్లా దుమ్మెత్తి పోసే మనిషి కాదు. ఓకే. అంతా భగవాన్ చూసుకుంటారు. ఓకే. నేను అట్లా అంతా నాకెందుకు మోసుకొని తిరిగేది. నేను ఉన్నది నేను 10 మందికి మంచి ఎలా చేసే చాలు. అది నా మైండ్లో పెట్టుకొని కూడా వాడు ఎట్లా చేశాను. ఇప్పుడు సపోజ్ నాకు ఏమైనా చెడ్డ చేసింటారు, ముందర వచ్చేస్తానే ఐ ఫర్గివ్. ఓకే. నేను మంచిగానే మాట్లాడు. సరే, ఇంకొక మాట సార్, 2004లో రాజశేఖర్ రెడ్డి గారు ఏవైతే సంక్షేమ పథకాలు ఇచ్చారో వాటిని లబ్ధి పొందిన వాళ్ళంతా కూడా 2009లో ఆయన ఏం ప్రామిసెస్ చేయకపోయినా కూడా ఎలాగైతే ఓటు వేశారో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కూడా అలాగే వేస్తారు అనేది వినిపిస్తుంది. లేదు మేడం, ఆయన ఇచ్చే సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళు వేరంటారా? జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారికి ఆదర్శంగా తీసుకోలేదు. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు అనే మనిషి కేసీఆర్కి ఆదర్శంగా తీసుకున్నారు. సీఎంఓ నడపలేదు, ప్రజలతో అనుసంధానం చేయలేదు, ప్రజల చెంతకు రాలేదు, 4 సంవత్సరాలు ఇంట్లో పండుకున్నారు. అంటే రాకపోయినా కూడా బటన్ నొక్కితే ఎవరి అకౌంట్లలోకి వాళ్ళకి డబ్బులు వెళ్ళిపోతున్నాయి కదా. ఫెయిల్యూర్ మేడం. ఓకే. మీ ప్రతి నెల ఇన్కమ్ ఎంత, మీ ఎక్స్పెండిచర్ ఎంత, మీ డెవలప్మెంటా, మీ సంక్షేమం ఎంత? ఇక్కడ ₹1 మీకు నెలకు ఇన్కమ్ ఉంది, మీకు ₹50 మీరు పంచుతున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? మీ సోర్స్ ఏముంది? ఇన్కమ్ ఏముంది? వచ్చే జనరేషన్కి ఏం పెట్టబోతున్నారు మీరు? వెనెన్జులా ఏమైంది? శ్రీలంక ఏమైంది? ద సేమ్ ట్రాక్లో ఆంధ్రప్రదేశ్ వెళ్తున్నారు. ఓకే. అంతే కదా మేడం. ఇప్పుడు మీరేనా చెప్పండి. ఇప్పుడు మనకు అందరూ కుటుంబాలు ఉన్నాయి. మన కుటుంబంలో నెలకి 50,000 మనకు ఇన్కమ్ ఉంది. 2 లక్షలు నేను ఖర్చు పెడితే ఎక్కడ పోతాను నేను? ఐపీ ఫైల్ చేస్తాను.
లేదంటే దేశం వదిలి పారిపోతారు. Hmm. బట్ ఇది పబ్లిక్ అసెట్, ఇది Hmm. ప్యూర్లీ యూ బిలాంగ్స్ టు ద గవర్నమెంట్ విచ్ ఈస్ రూల్ ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పబ్లిక్. సో ఇక్కడ పూర్తిగా మీరు బాధ్యతగా నడిపించాలి. Hmm. ఒక పక్క సంక్షేమం చేయాలా, ఒక పక్క అసెట్ పెంచాలా, ఒక పక్క లాభాలు పెంచాలా, రెవెన్యూ క్రియేట్స్. రెవెన్యూ క్రియేట్ చేసి నడిపించాలి. ఆ విధంగా ఆయన ఎప్పుడు కూడా రాజశేఖర్గా చూడండి, మీరు గెలిచేంత వరకు అదే పెద్ద బాధ ఆయన మాటల్లో. గెలిచే వరకు నాన్నగారు పెద్ద రాజశేఖర్ గారు అన్నారు, గెలిచిన తర్వాత ఎక్కడ వాడలేదు అన్నమాట, ఓకే. చాలా తక్కువ వాడినారు. మళ్ళీ ఇప్పుడు ఏదో ఆడుతున్నారు. మీ జగన్మోహన్ రెడ్డి అట్లా 10 బిడ్డలు ఉన్నా కూడా ఆయనకి వాళ్ళ జీవితాంతం రాజశేఖర్ గారు గుర్తు చేసుకోవాలి. హీజ్ ఎ మ్యాన్ ఆఫ్ సో. ఓకే. ఆయనకు మర్చిపోయి నువ్వు కేసీఆర్ చేసినట్లు సీఎం ఉన్నప్పుడు ఇప్పుడు ఈ పరిస్థితి ఏముంది మీకు తెలియదు. గ్రామాల్లో వ్యతిరేకత నేను వెళ్తున్నాను, చూస్తున్నాను నేను. వన్ సైడ్ అయిపోతుంది ఎలక్షన్, ఓకే. వన్ సైడ్. ఏదో వీళ్ళు డబ్బు ప్రభావం చూసినారు. ఈయన ఏం చేశారు, కొంతమంది నలుగురు నమ్ముకున్నారు. ఈ నలుగురు వచ్చింది 4 పిల్లలు అనుకున్నారు. ఈ 4 పిల్లల పైన ఉండే స్లాబ్ నేరుగా జగన్మోహన్ రెడ్డి మీద వేశారు. ఓకే. వాళ్ళు ఒక్కొక్క మనిషి వచ్చి 50,000 వేల కోట్లు గెలిపారు. ఆ 4 పిల్లలు ఎస్, ఎవరై ఉంటారు? ముందు మీకే తెలుస్తుంది, మీ నోటి వెంట మీకే తెలుస్తుంది. ఓకే. 50,000 కోట్లు పూర్తిగా మిస్లీడ్ చేసేసారు. జగన్మోహన్ రెడ్డి కొలాప్స్. పబ్లిక్ ఇప్పుడు సంక్షేమం ఒక ఇంట్లో 4 లక్షలు అయింది. సో అంటే మీ ప్రకారము జగన్మోహన్ రెడ్డి సరిగానే ఉన్నప్పటికీ 4 పిల్లర్లు తప్పు చేశాయంట. సరిగ్గా ఎట్లా ఉన్నారు, మీరు మొత్తం వాళ్ళ మీద డిపెండెంట్ ఉన్నారు. ఇప్పుడు యు ఆర్ ద డెసిషన్ మేకర్ అండి. మీరు ఏం చేయాలా, నా చుట్టుపక్కల ఏం జరుగుతున్నది, నేను ఎక్కడ సేఫ్ ఉన్నాను, నా ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేస్తున్నది, నా అధికారులు సరిగ్గా ఉన్నారా, అది ఎమ్మెల్యేలు ఒక రోజుకి ఎన్ని భూములు కబ్జాలు చేస్తున్నారు, ప్రతిరోజు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తుంది మీకు. ఆ రిపోర్ట్ ముఖ్యమంత్రి చూడకపోతే ఎట్లా? రాజశేఖర్ గారి దగ్గర నేను ఒక సిఐకి నా దగ్గర పోస్ట్ చేశాను. అప్పుడు అడిగారు నాకు ఐజీ ఠాకూర్ గారు నన్ను పోయి చెప్పాను, సార్ నేను ఫలానా సిఐకి ప్రపోజ్ అయితే లేదు నేనేం చేయలేను, పెద్ద ఆయన నోట్ పంపించారు, ఆ సీఎం నేను పోస్ట్ చేస్తున్నాను, నేనేం చేయలేను. సార్ అతను మంచోడు కదా సార్, నిలిపెట్టేయండి. సరే అట్లే కానీ చెప్పి నేను ఒక 24 అవర్స్ పెడతా, ఏమైనా చేసుకోమని. నేను నేరుగా వెళ్ళాను. వెళ్ళేది ఆ రోజు ఇట్లే రంజాన్ ముందు నెల అసెంబ్లీ జరుగుతున్నది. ఆ డేస్లో కలిశాను. సార్ ఇట్లా మీరు ఫలానా సీకి చెప్పారంటే అతని పోస్టింగ్కి, అతను మంచోడు కాదు, నాకు కావాల్సినోడు వేసుకో షజాన్, అట్లా కాకపోతే ఒక రోజులో మార్చేసేస్తారు. లేదు సార్ అది మంచోడు కాదంట అతను. అవునా, సర్లే నువ్వు వెళ్ళి నువ్వు చూసుకుంటాను. నేను నైట్ పోయినా. ఆ రోజు నైట్ అంతా మాకు నమాజ్ ఉన్నాయి. తెల్ల 5 గంటలు పడుకున్నాను. 9 గంటలు లేచాను, 8 గంటలు అసెంబ్లీ ఉంది. నా మొబైల్లో చూస్తే 11 కాల్స్ ఉన్నాయి. సీఎం గారు పిఏది, సీఎం గారి ఆఫీస్ నుంచి, అసెంబ్లీ నుంచి అంతా. ఎన్ని కాల్స్ ఉన్నాయి? పిఏ గారు ఫోన్ చేసి, సార్ ఇప్పటికీ 3 సార్లు అడిగారు సార్ ఎక్కడ ఉన్నారు మీరు? పరిగెత్తి వెళ్ళాను. పరిగెత్తి వెళ్తానే ఏం ఊరికి వెళ్ళిపోయా, మదనపల్లికి వెళ్ళిపోయావా నేను? సరే ఇక్కడే ఉన్నాను. అవునా? అదే ఆ సీఏ గురించి విచారించిన మంచోడు కాదంటే నీకు ఎవరు కాల్ వాళ్ళు సీఎం. ఓకే. అదే స్టైల్లో నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఏదైనా ఇష్యూస్ పైన అన్ని మాట్లాడితే అంతే మెమొరీతో అంతే మళ్ళీ మనకు కాల్ బ్యాక్ చేస్తాం. సో మీరు అడ్మినిస్ట్రేషన్లో ఇంత డెప్త్గా ఉన్న ముఖ్యమంత్రులు, ఇప్పుడు మీకు రాజశేఖర రెడ్డి గారి ఫేస్ వాల్యూతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. మీరు ఆయన క్రెడిబిలిటీకి పెంచారా, తగ్గించారా? అదే కదా. ఇదంతా అవసరమా? వీళ్ళకి అరెస్ట్ చేయడం, వాళ్ళకి అరెస్ట్ చేయడం, వీళ్ళకి లోపల, అదంతా కాదు. అట్లా అనుకుంటే రాజశేఖర్ గారు ఎంతోమందికి అరెస్ట్ చేసి ఆయన దగ్గర అంత ఓపెన్ మ్యాన్. అది కంబైన్డ్ స్టేట్ సీఎం. వాస్ ఫర్ 294 ఎమ్మెల్యేస్. ఏం బాగలేదు మేడం స్టేట్ పరిస్థితి. వాస్తవం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి సర్వైవల్ నేను చూస్తున్నాను, ఎక్కడ కూడా దరిదాపుల్లో లేదు. ఓకే, రైట్. ఫైనల్లీ మీ మదనపల్లి ప్రజలకు ఏం చెప్తారు? మీకే ఎందుకు ఓటు వేయాలి అంటే? నేను ఒకటే, మదనపల్లి ప్రజల అభివృద్ధి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు, వాళ్లకు ఒక మంచి స్మూత్ గోయింగ్ అడ్మినిస్ట్రేషన్, ఎక్కడ కూడా కానీ ప్రజలకు వ్యతిరేకంగా పని చేయను నేను, ప్రజల వ్యతిరేకంగా ఏ నిర్ణయాలు తీసుకోను నేను. అదే కాకుండా
అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా కానీ లా అండ్ ఆర్డర్ సమస్యలు కూడా కానీ అన్నెసరీ మనం డిస్టర్బ్ చేయం. ఎవ్రీథింగ్ షుడ్ గో ఆన్ ఇట్స్ ఓన్ వే, స్మూత్లీ పోవాలి. ఆ విధంగా పనిచేస్తూ పట్టణ పూర్తి అభివృద్ధి చేస్తూ మండలాలు అభివృద్ధి చేస్తూ ప్రతి ఒక్కరి సమస్య పరిష్కారం చేస్తూ ముందుకు నడిచే విధంగా మనం పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా ఒక 100 acresలో ఒక ఐటీ హబ్ కూడా తేవాలనుకున్నాం. ఎందుకంటే బెంగళూరు వచ్చి ఇక్కడ నుంచి 110 kilometers, చెన్నై వచ్చి 240 kilometers. ఇవి రెండు కలిపితే ఇది బెంగళూరు చెన్నై కారిడార్ హబ్ కింద పెట్టి క్లైమేట్ ఇక్కడ చాలా కూల్ ఉంటుంది. సమ్మర్లో అయినా కూడా మనుషులు ఉండగలుగుతారు. ఎంఎన్సీ కంపెనీస్ తెచ్చి ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ 1.5 hours, ఇవన్నీ బాగుంటాయి. దాదాపు ఒక 10,000 మంది పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వచ్చు. ఇప్పుడు మొన్న కూడా మెడికల్ కాలేజ్ పోస్టింగ్స్ వస్తే 400 పోస్టింగ్స్ ఓవర్ నైట్ పోస్టింగ్స్ చేశారు ఈ వైసీపీ గవర్నమెంట్. ఎవరికి ఇవి చేయలేదు. నేను ఇందాక కూడా మీతో మాట్లాడుతున్నప్పుడు గంజాయి అది ఇది అని కూడా విన్నాను. గంజాయి ఇప్పుడు నిన్న నైట్ కూడా చాలామంది పిల్లలు వచ్చింది గంజాయి సేవించి కత్తులతో పొడుచుకున్నారు. ఇంకా ఉందా సార్ ఫ్యాక్షన్? 100% ఓకే. కత్తులతో పొడుచుకున్నారు. అక్కడ పోయి తెలిసిన తర్వాత ఆ పిల్లలు మత్తులో ఉన్నారు. ఎట్లా అటాక్ చేసినారు, ఏ విధంగా అటాక్ చేశారు వాళ్ళకే తెలియదు. ఇప్పుడు సంబంధిత సిఐకి చెప్పాను నేను, ఇప్పుడే మార్నింగ్ ఎస్పీ గారు కూడా చెప్పాను నేను, దీనిపైన ఒక డ్రైవ్ పెట్టండి అని చెప్పి ఎస్పీ గారు చూస్తామన్నారు. బట్ ఇది ఆర్ఫుట్లో పనిచేయాలి ప్రభుత్వం. ఇంకా పోలీస్ శాఖ ఎట్లా తీసుకుంటుందో తెలియదు. మేము మాత్రం దానికి వదలం. ఓకే. ఒక్క గంజాయి కేసు దొరికితే కూడా దేవుని దేవల రేపు మేము పాలనలోకి వచ్చి ఒక్కటి వస్తే కూడా వదలం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మాకు టైం థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్.